హాయ్ స్నేహితులారా! యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలందరికీ వందనాలు. మనం ఈ దినము చాలా మంచి విషయం కొరకు మీతో నేను ధ్యానించుకోవాలని, మీతో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. దయచేసి మనము ధ్యానించుకుందాం చక్కటి వాక్యాన్ని. ఈరోజు టైటిల్ ఏంటంటే ఆహ్, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు వారి డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. అసలు పాత నిబంధన కాలంలో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? ఇప్పుడు నూతన నిబంధన కాలంలో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి మనం ముఖ్యంగా వాక్యం చదువుకున్నట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్న స్నేహితులారా, దయచేసి మీరు వాక్యం తీసి చదవండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. సో దేవుని ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఆ, తగుమాత్రం అంటే తక్కువ అలంకరణతో ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉండాలని చెప్తున్నాడండి. మనం ఈ దినాలలో చూసినట్లయితే ముఖ్యంగా స్త్రీలు చూసుకున్నట్లయితే వారి వస్త్రధారణ ఎలా ఉంటుందంటే, నేను ఒక షార్ట్ ఫిలింలో చూశాను. ఆ షార్ట్ ఫిలిం పేరు చెప్పను కానీ తను ముఖ్య పాత్ర పోషిస్తుందండి సచ్చిలో. ఎలాంటి వస్త్రాలంటే ప్యాంట్ వేసుకోవడం, టైట్ బట్టలు వేసుకోవడం, ప్లాస్టిక్ బట్టలు లాంటి శరీర అవయవాలు కనిపించినట్లు వేసుకోవడం వల్ల తనను చూసిన వారికి మరి ఆహ్, మరి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటదండి. ఎందుకంటే మన మన వస్త్రాలు మన శరీరాన్ని ఎలా కప్పుతాయో, మనలో చూసిన వారికి కూడా వారికి ఇబ్బంది, మన వల్ల వారికి ఆటంకం ఏమీ కలగకుండా చూసుకోవాలండి. మన వాక్యంలో చూస్తాము, మీరు ఇతరులకు అభ్యంతరకరంగా మారకండి. మిమ్మల్ని చూస్తే యేసుక్రీస్తు వారు గుర్తొచ్చేలా ఉండండి అని చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట మనం ఇలా వినాలి. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలండి. ఎందుకంటే దేవుడే మనకు దిక్కు కాబట్టి, సమస్తాన్ని మరి సృష్టించిన వాడు, మనల్ని పోషించిన వాడు, అలాగే మన మన జీవితాన్ని దేవుడు భూమి మీదకి పంపించిన వాడు. ఆయన మాట మనం ఖచ్చితంగా వినాలండి. ఎందుకంటే దేవుడిచ్చింది ఏదైనా సరే అది శ్రేష్టమే కానీ అశ్రేష్టం కాదండి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇంకా ఆడవాళ్ళు చూసుకున్నట్లయితే వీపు మొత్తం వదిలేస్తారండి. వారు దేవుడు ఏం చెప్పాడని శరీరం మొత్తం కప్పుకోండి అని దేవుడు చెప్తే, కానీ స్త్రీలు మాత్రం చాలామంది వారు వస్త్రధారణ చూసుకున్నట్లయితే వీపు మొత్తం వదిలేస్తారు. వీరు నిజంగా క్రైస్తవులా లేక మరొకరా అనేది డౌట్గా ఉంటారండి. దేవుడు నమ్ముకున్న వారే ఆ విధంగా మారుతారండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనలో చూస్తే చూసిన వారికి అభ్యంతర కారణంగా మనం అవ్వకూడదండి. మన మాట తీరులోనే కానీ, మన ప్రవర్తనలోనే కానీ, మన వస్త్రధారణలోనే కానీ, మన మరి దేంట్లోనైనా సరే మనము ఇతరులకు మాదిరిగా జీవించమని దేవుడు చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనం పురుషులు చూసుకున్నట్లయితే వారు వారు ప్యాంట్లు వేసుకుంటారండి, చిరిగిపోని వేసుకుంటారండి. అంటే వారు ఈ జనరేషన్లో ట్రెండ్ అంటండి అది. ఇక్కడ మోకాళ్ళ పైన చిరిగిపోని వేసుకుంటారు. వారి హెయిర్ స్టైల్ అయితే చుట్టూ గుడి తీసేసుకొని మధ్యలో హెయిర్ ఉంచుకుంటారండి. ఇది దేవుడు నమ్ముకున్న వారంటే అవునండి, చాలామంది దేవుడు నమ్ముకున్నవారు ఇలాగైనా ఉన్నారు. ఎందుకంటే లోకాన్ని చూసి వారు మారుతున్నారు తప్ప వాక్యాన్ని చూసి వారు మారడం లేదండి. ఈ లోకమే వారికి ఆకర్షణీయంగా ఉంది కాబట్టి లోకం వైపు వారు మాటి మాటికి చూస్తున్నారు. లోకాన్ని మాటి మాటికి వింటున్నారు కాబట్టి లోకం టైపు వారు కూడా మారిపోతున్నారండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, తగు మాత్రపు అంటే తక్కువ అలా తక్కువ అంటే అలంకరణే కావచ్చు, తక్కువ ధరించుకోండి. వస్త్రధారణే కావచ్చు, శరీరం మొత్తం కప్పినట్లు మీరు వేసుకోండి అని దేవుడు చెప్తున్నాడండి. పాత నిబంధన కాలంలో అయితే వస్త్రధారణ ఎలా ఉండేదంటే మొత్తం వారు తలకి మొత్తం పాదాల వరకు, ఇశ్రాయేలీయుల బట్టలు అయితే పాదాల వరకునండి ఫుల్ ఉంటాయి. మనం పాత నిబంధనలో చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథం చదివినట్లయితే అర్థమవుతుంది. వారి వస్త్రాలు వారికి ఉండేది 1, 2 లేక అయినా సరే వారు వస్త్రం మొత్తం ఒళ్ళు మొత్తం కప్పేటట్లు ఉండేదండి ఇశ్రాయేలీయుల కాలంలో. కానీ ఈనాడు మాత్రం వారు
శరీరం మొత్తం కప్పడం కాదు గానీ, శరీరాన్ని చూపించుకున్నట్లు, శరీరాన్ని మరి అవయవాలు కనిపించేటట్లు వేసుకుంటున్నారండి వస్త్రాలు. ఈనాటి క్రైస్తవ స్త్రీలు కావచ్చు, క్రైస్తవ పురుషులు కావచ్చు. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీరు శరీరం మొత్తం కప్పుకోండి. శరీరం మొత్తం కప్పే బట్టలు వేసుకోండి. సగం కనిపించి, సగం కనిపించలేని బట్టలు వేసుకోకండి అని దేవుడు చెప్తుంటే, కానీ వినడం లేదండి. ప్రభునందు ప్రియులారా ఎందుకంటే వినాలి. దేవుని పిల్లలు మనల్ని చూసిన వారికి ఎవరికైనా సరే నిజంగా వీరు క్రైస్తవులు, దేవుడు నమ్ముకున్న వారు, వీరు వస్త్రధారణ బాగుంటుంది, వీరు మాట తీరు బాగుంటుంది, వీరి ప్రవర్తన బాగుంటుంది, వీరు దినచర్య బాగుంటుందని మనల్ని చూసిన వారికి మరి చాలామంది బలహీనులు ఉంటారు కదండి. ఇప్పుడు మన ఆ, పాత విశ్వాసులు అనుకోండి, మరి కొత్త విశ్వాసులు ఎవరైనా నమ్ముకున్న వారు వస్తే మరి మందిరానికి వారు మనల్ని చూస్తే నిజంగా వీరిలాగా నేను ఉండాలి, వీరిలాగా వస్త్రధారణ నేను చేసుకోవాలి, వీరిలాగా నేను తగ్గించుకొని ఉండాలి, వీరిలాగా మాట తీరు కలిగి ఉండాలి అని మనల్ని చూసిన విశ్వాసులకి మరి బలహీనులు కాబట్టి వారి బలహీనతను ఇంకా మరి దిగజార్చకుండా మనం ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు శరీరం మొత్తం కప్పుకునే బట్టలు వేసుకోవాలి. హెయిర్ స్టైల్ మాత్రం నార్మల్గానే ఉంచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడండి. ప్రభుని ప్రియాలు జ్ఞాపకం చేసుకోండి. మరి మగ మగ మరి యవనస్తులైన మరి మగవారైతే చిరిగిపోయిన ప్యాంట్లు కాకుండా దయచేసి ట్రెండ్ ఫాలో అవ్వకండి అని చెప్పట్లేదండి. ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాషన్ పూర్తిగా ద్వేషించమని కాదండి. ఫ్యాషన్ ఫాలో అవుతూ మరి మనము చూసుకోవాలి. వస్త్రాలు జాగ్రత్తగా చూసుకోవాలండి. అవి ఎలాంటి వస్త్రాలైనా శరీరం మొత్తం కప్పుకోవాలి. అలాగే మన హృదయాన్ని కూడా భద్రంగా చూసుకోవాలండి. ఎందుకు దేవుడు చెప్తున్నాడు, మీరు పై రూపాన్ని ఎలాగైతే భద్రపరుస్తున్నారో లోపల హృదయం కూడా అలాగే శుభ్రం చేసుకోండి. మంచి మాట తీరు కలిగి ఉండండి. మీ హృదయంలో ద్వేషం, కోపం, అసూయ, మత్సరం మరి ఇలాంటివి లేకుండా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడండి. మన పై రూపమే కాదు, హృదయం కూడా మరి చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి సమూయేలు గ్రంథంలో చూస్తాము, దేవుడు సమూయేలు పై రూపాన్ని చూస్తే మరి దేవుడు మాత్రం నేను హృదయాన్ని చూస్తాను, నీ హృదయం ఎలాగుందో నేను చూస్తాను, హృదయానుసారమైన మనసులు నేను కనుక్కుంటానని చెప్తాడండి. మనము కూడా దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి. మన హృదయం ఎలా ఉంది, మన వస్త్రధారణ ఎలా ఉంది అనేది జ్ఞాపకం చేసుకుందాము. మరి ప్రభునందు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. మనం ఇతరులకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలండి. మన భక్తి ఎలా ఉంది, మన మరి వస్త్రధారణ ఎలా ఉంది అనేది మనకి ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. తగ్గిస్తూ ఉండాలండి. ఎందుకంటే లోకం పైన ఎవరికి ఆశ ఉండదండి. మరి ఫ్యాషన్గా తిరగాలని ఎవరికి ఉండదు, అలాగే హెచ్చించుకోవాలని ఎవరికి ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, హెచ్చించుకున్న వాడిని తగ్గిస్తాను, తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మీ వస్త్రధారణ ఎలా ఉందో మీకు మీరే పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మనము ఆ షార్ట్ ఫిలింలో నేను చూసినప్పుడు ఆ పక్కన యవనస్తుడు మరి ఫీల్ అవుతాడు. ఎలా ఫీల్ అవుతాడు అంటే, అయ్యో ఈవిడేటండి ఇలా డ్రెస్ వేసుకుంది, మరి ఈ డ్రెస్ వల్ల నేను కామతురతకు గురవుతున్నాను అని చెప్పి బాధపడతాడండి. మనము కూడా ఈనాటి సంఘాలలో మరి జ్ఞాపకం చేసుకోవాలి. వస్త్రధారణ జాగ్రత్తగా చూసుకోవాలండి. మరి శరీర అవయవాలు కనిపించే బట్టలు వేసుకోకూడదు, శరీరం మొత్తం కప్పుకునే బట్టలే వేసుకోవాలి. దయచేసి ప్రియ సహోదరుడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ వస్త్రధారణ ఎలా ఉంది, మీ మాట తీరు ఎలా ఉంది, మీ హృదయము కడగబడినట్లు తేటగా ఉందా, లేకపోతే సమస్త కల్మసం నిండి ఉందా అనేది జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అడుగుతున్నాడు, మీ హృదయం నాకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ హృదయాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కొరింథీ పత్రికలు క్లియర్గా ఉంటుంది. దయచేసి ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. మనము ఏ విధంగా ఉన్నామో ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరు